హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. కొంతమంది టెన్షన్ కూడా పడుతున్నారు. దాని గురించి ఈ వీడియో అయితే పూర్తిగా అయితే మన డీటెయిల్స్ తోనే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమైంది అనమాట. ఇక చూసుకున్నట్టయితే మనకి కామెంట్లు అయితే కొన్ని డౌట్స్ అనేది పెట్టారు. దానికైతే మనం ఇప్పుడు రిప్లై అనేది ఇద్దాము. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే మేము వాటితే రిప్లై అనేది ఇస్తాం అనమాట. ఓకే, ఇక చూసుకున్నట్టయితే మనకి హైదరాబాద్ లో స్కీమ్ స్టార్ట్ అయ్యిందా అంటున్నారు అన్నమాట. ఒక కామెంట్ అయితే పెట్టారు. మనకి హైదరాబాద్ అయితే స్కీమ్ స్టార్ట్ అయ్యింది, లిస్టులనే బయటికి రాలేదు, లిస్టులు అయితే చేసి పెట్టారు. మేబీ ఈ 1 మంత్ అంటే ఈ నెలలో అయితే బయటకి అయితే రాబోతున్నాయి. ఎవరెవరికి ఉన్నారో వాళ్ళకైతే L2 లో వచ్చిన వాళ్ళకైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తారని మన అందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే L2 లోనే వచ్చాయి పేర్లని. ఓకేనా, ఇదనమాట ఫ్రెండ్స్. ఇంతవరకు అయితే ఈ జిహెచ్ఎంసీలో అయితే లిస్ట్ అయితే బయటికి రాలేదు. ఇది ఒకటి చూసుకున్నట్టయితే ఇంకోటి బ్రో, L2 వాళ్ళకి లిస్ట్ సర్వేస్ అయిందా? జిహెచ్ఎంసీలో ఆన్లైన్ లో చూశాను, మార్చ్ 25th అని చూపిస్తున్నారంట. ఈ ఏదైతే వెబ్సైట్ ఉందో 25th లో లిస్ట్ ఓపెన్ అయిందని చెప్పేసి. ఇదే నెల, ఏప్రిల్ నెల. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ డేట్ కల్లా అన్ని సర్వేలు కంప్లీట్ చేసుకొని ఆ డేట్ కల్లా అనౌన్స్మెంట్ చేద్దామని చెప్పి అయితే పెట్టుకున్నారు. కానీ కొన్ని డేట్లు అయితే ఇచ్చారు. ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి రాకూడదని చెప్పేసి, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే రావాలని చెప్పేసి కొంచెం టైం అయితే తీసుకుంటున్నారు అనమాట. పాత డబుల్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే మనకి ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకైతే చాలా ఇల్లు అయితే కేటాయించడం జరిగింది. ఆ తప్పులు మరొకసారి జరగకుండా ఉండడానికి అయితే కొంచెం లేట్ అయితే అవుతుంది. ఖచ్చితంగా అయితే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈ డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కూడా కావచ్చు. ఇంకోటి చూసుకున్నట్టయితే రేషన్ కార్డు లేకపోతే ఇల్లు రాదా? రేషన్ కార్డుకి ఇందిరమ్మ ఇల్లుకి ఎలాంటి సంబంధం అయితే లేదు ఫ్రెండ్స్. రేషన్ కార్డు ఉన్నా లేకుండా అయితే మీకైతే ఇందిరమ్మ ఇల్లు కానీ లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ వచ్చే అయితే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. దానికి దీనికైతే సంబంధమే లేదనమాట. ఇది కాకపోతే మీకు ఏమైనా 4-వీలర్ కానీ ఏమైనా పెద్ద జాగాలు ఇట్లా ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే రాదు. ఓకేనా, మీకు ఏమైనా ఐటీ అయ్యి అని ఉండే కానీ మీకైతే ఖచ్చితంగా అయితే ఇందిరమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే రాదు. రేషన్ కార్డు ఉన్నా లేకుండా మాత్రం మీకైతే ఇల్లు అయితే వస్తుంది. దానికి దీనికి అయితే సంబంధం ఎలాంటి సంబంధం అయితే లేదు. ఇంకోటి చూసుకున్నట్టు హాయ్ అన్న, మాకు L2 వచ్చింది కానీ సర్వేర్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ షో అవుతలేదు, ఏం చెయ్యాలి అన్న? మరి మాకు ఇల్లు వస్తుందా? మీకైతే 100% ఇల్లు వస్తుంది. ఎందుకంటే L2 లో వచ్చినాయి ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సర్వేర్ నేమ్, అదే విధంగా మనకి ఈ మొబైల్ నెంబర్ అయితే షో కావట్లేదో చాలా మంది కావట్లేదు. ఇది అన్నది మీకు ఒక్కరికే కాదు, చాలా మందికి అయినా కావట్లేదు. ఇది సర్వర్ ఇష్యూనా వేరేనా అనేది ఇంతవరకు అయితే మనకైతే తెలియదు. కాకపోతే పక్క మేము తెలుసుకుంది ఏంటంటే కొంతమంది అధికారులు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మేము తెలుసుకుంది ఏంటంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం వెబ్సైట్ ద్వారా వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే ఇవన్నీ L2 లో వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా మాత్రం మీకైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఖచ్చితంగా వస్తుంది అనేది వాళ్ళు చెప్పారనమాట. ఓకేనా, ఇది ఒకటి చూసుకున్నట్టయితే ఇంకోటి, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు, మరి 24-25 సంవత్సరాల పిల్లలు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వరా అంటే ఇవ్వరు. 25-24 సంవత్సరాలు ఉన్న పిల్లలు అంటే పెద్దోళ్ళు వాళ్ళకి ఎట్లా ఇస్తారు చెప్పండి? వాళ్ళ ఉన్నారు, వాళ్ళకి జాబ్ కానీ ఏదైనా స్టడీ పర్పస్ కానీ ఉంటే ఇస్తారనమాట. లేదు వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఉంటే వాళ్ళకి సపరేట్ వీళ్ళకి సపరేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇంకా చూసుకున్నట్టే వికలాంగులకు ఇస్తారట డబుల్ బెడ్రూమ్ ఇల్లు. వికలాంగులకు అయితే ఇస్తారు కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి డబుల్ బెడ్రూమ్ కట్టి ఉన్నాయి. 5 ఫ్లోర్లు ఉన్నాయి, 10 ఫ్లోర్లు ఉన్నాయి. 15 ఫ్లోర్ల వరకు అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కట్టించారనమాట. 5 ఫ్లోర్లు కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర అయితే లిఫ్టులు కూడా లేవు. మనం చూసుకున్నట్లయితే ప్రతాప్ సింగారంలో లిఫ్టులు లేవు. అదనమాట. వికలాంగులకు కూడా దాని ప్రతాప్ సింగారంలోనే పక్కనే కట్టించారు. ఓకేనా, వికలాంగులకు కూడా పక్కనే కట్టించారు కాబట్టి వికలాంగులకు కూడా ఖచ్చితంగా వస్తుంది. డబుల్ బెడ్రూమ్ లే వస్తాయి, కాకపోతే పక్కనే ఇస్తారనమాట. ఓకేనా, 2 ఫ్లోర్లు మట్టి ఇస్తారు. మరి అది కింద ఇస్తారో పైన ఇస్తారో అని చెప్పేసి చూడాలన్నమాట. అది కూడా మన లాస్ట్ వీడియోలో పెట్టాం, వికలాంగులకి ఏ ఇల్లు ఇస్తున్నారని చెప్పేసి చూడండి ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి. ఇంకోటి చూసుకున్నట్టయితే అన్న గుడ్ మార్నింగ్, నేను ఫిజికల్ గా హ్యాండిక్యాప్డ్ డిసేబుల్ పర్సన్. చాలా మందికి ఇది ఒకటి కామెంట్ పెడుతున్నారు. నాకు నచ్చని విషయం ఏంటంటే ఏదైతే ఈ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు డబుల్ బెడ్రూమ్ కాబట్టి ఈ స్క్రీన్ వచ్చినప్పుడే మీకు హ్యాండిక్యాప్ అని గుర్తొచ్చిందా? చెప్పండి ఒక మాట, నా తెలియగలుగుతా.
అది కాదు కదా, ఇప్పుడు ఈ స్కీములు వస్తే వచ్చేది, మీకు ఇల్లు వస్తే వచ్చేది, అంటే రాదు. ఈ ఇల్లు గురించి అని చెప్పేసి మనలో ఉన్న లోపాన్ని మనం బయటకు తీసుకురావద్దు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ స్కీమ్ వల్లనే మనం అయితే బతకట్లేం కదా. కొంచెం ఆలోచించండి. మీరు ఇంతకుముందు ఏ పని చేసుకొని ఇది ఇప్పటి వరకు ఈ స్టేజ్ వరకు వచ్చి ఉంటారో కొంచెం ఆలోచించండి. ఈ ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్, రేషన్ కార్డు గురించి మనలో ఉన్న లోపాన్ని అయితే మనం ఎప్పుడైనా బయటికి తీసుకురావద్దు, అది ఏదైనా కానీ. ఓకేనా? కొంతమంది బ్రో మేము ఇల్లు కిరాయి కూడా కట్టుకోలేకపోతున్నాం, కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నాం అంటే, వచ్చిన నేను మన స్కీమ్ కి నువ్వు ఎన్ని రోజులు ఎప్పటి నుంచి కష్టపడుతున్నావు అంటే దానికి ఏం విలువ లేదా? ఇప్పుడు వచ్చే ఈ స్కీమ్ వల్లనే నువ్వు బతకపోతున్నావా, ముందుకు వెళ్ళబోతున్నావా? కొంచెం ఆలోచించండి. వచ్చేది ఎప్పుడైనా రావచ్చు, మన ప్రయత్నం మనం చేయాలి, తప్పు లేదు. కానీ అంతకు మించి ఎగస్ట్రా చేయకూడదు అనమాట. చాలా మందికి ఈ డేట్లు అనేవి చాలా చేంజ్ అయిపోయాయి. మనకి చేంజ్ అయిపోయాయి. ఒక నమ్మకం అనేది పోతుంది కొంతమందికి. కానీ అది అర్థం కావట్లేదు. ఏంటంటే పక్కాగా ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళనైతే సెలెక్షన్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. కాకపోతే కొన్ని దిక్కుల ఇది ఒక్కటి చేతిలో ఉండేది కాదు కాబట్టి అందరి సమక్షంలో తీసుకోవాల్సిన డిసిషన్లు, అదే విధంగా 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సిన విషయాన్ని కాబట్టి కొన్ని డేట్ అనేది చేంజ్ అయ్యాయి, కొన్ని మారుతున్నాయి అనమాట. అందుకని కొంచెం డీలే అనేది అవుతుంది. కానీ ఖచ్చితంగా ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. నాకైతే ఈసారి ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎవరికైతే L2లో వచ్చారో వాళ్ళకైతే ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే వస్తుంది. L1 లో ఉన్న వాళ్ళకి కూడా, ఊర్లలో ఉన్న వాళ్ళకి కొంతమందికి స్టార్ట్ అయితే అవ్వాయి, వాళ్ళ బేస్మెంట్లు కూడా లేపుకున్నారు. మొదటి విడతగా ₹1,00,000 అయితే ఈ వారం అంటే ఈ 1 వీక్ లో అయితే జమ చేయడం జరుగుతుంది, విడతల వారికైతే. మనకి L2 వాళ్ళకు కూడా తొందరలోనే ఏవైతే డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఉన్నాయో చేస్తున్నారో అవి కూడా కంప్లీట్ చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇదన్నమాట ఫ్రెండ్స్. క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. జై హింద్.